ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవుడు, అన్ని కొందనములు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. కనికర సంపూర్ణ కరుణ వాత్సల్యత కలిగిన దేవ, అత్యంత కృప కలిగిన రజని స్తోత్రాలు ప్రభా. ఎల్లప్పుడూ మీరు మా ప్రార్థన ఆలకిస్తున్నాను, మా ప్రార్థనకు జవాబిస్తూ వస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగా ఉదయకాలం నేను పాదస్థానిదికి చేరి నేను నీకు మొరపెట్టడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నైనా ఇదిగో నీ పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక విషయాలు నీ బిడ్డలు భయపడుతూ ఉన్నారు నైనా, ధైర్యం చెడి ఉన్నారు ప్రభా. కనికరం చూపని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, శ్రమలు కావచ్చు, అప్పులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, శత్రు భయము కావచ్చు, ఇక ఏదైనా కావచ్చు ప్రభా. వాటన్నిటిలో నుంచి నీ బిడ్డలు భయపడుతూ ఉన్నారు నైనా, దిగులు పడుతూ ఉన్నారు ప్రభా. సహాయం చేయనైనా. మీరు వాగ్దానం చేశారు కదా ప్రభా, భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అని సెలవిచ్చిన గొప్ప దేవుడు తండ్రి. ఆ వాగ్దానం నీ బిడ్డలు చేత పెట్టుకునైనా ధైర్యంగా ఉండే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలకు మీరు ధైర్యం చెప్పమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, ఆ భయము వారిని మింగి వేస్తుంది అని వాళ్ళు తెలుసుకునే కృపనివ్వండి నైనా. ఆ భయము వాళ్ళని చేతగాని వాళ్ళగా చేస్తుందని వాళ్ళు తెలుసుకునే కృపనివ్వండి. ఆ భయము తండ్రి వాళ్ళ జీవితాలను పాడు చేస్తుందని వాళ్ళు తెలుసుకునే కృపనివ్వండి తండ్రి. ప్రభు, వాళ్ళకు ధైర్యాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ బిడ్డలనైనా ఏ సమస్యలు ఉన్నారు ప్రభా, ఏ బాధలో ఏ దుఃఖంలో ఉండి తండ్రి భయపడుచున్నారు, వారి సమస్యలంటిలో నుంచి నీ బిడ్డలకు విడుదల ఇవ్వండి తండ్రి. ఆ సమస్యల నుంచి నీ బిడ్డలు విడిపించండి ప్రభా. నీ బిడ్డల పక్షాన్ని మీరు ఉండినైనా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీరు బ్లెచ్చమని ప్రార్థన చేస్తున్నాను. మీ కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించమని రక్షకుడి మోచకు ప్రాణాదుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.